వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రేపు పిల్లల్లో చదువుతో పాటు లలిత కళల పట్ల కూడా ఆసక్తి ఎక్కువ అవుతోంది, రెట్టింపు అవుతోంది. అందులోనూ రచన, సంగీతం, నృత్యం ఇలాంటి వాటిల్లో ఎన్నిట్లో ఇలాంటి లలిత కళా రూపాల్లో వాటిలో ప్రవేశంతో పాటు ప్రపంచ స్థాయి రికార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. అలాంటి అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును సొంతం చేసుకుంది ఖమ్మం నగరానికి చెందిన ఎస్ జయని రుచిక లక్ష్మి. కేవలం 7వ తరగతిలోనే నృత్యకళ ప్రతిభతోటి ప్రపంచ స్థాయి గిన్నీస్ బుక్ రికార్డ్స్ని సొంతం చేసుకున్న రుచిక లక్ష్మి మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని మీకు పరిచయం చేద్దాం, రండి. హాయ్ జైని. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీకు. థ్యాంక్ యూ. 7వ తరగతి చదువుతున్న నువ్వు మామూలుగా లలిత నృత్యం, కూచిపూడి నృత్యం చేయడం ఒక ఎత్తు అయితే, నువ్వు ప్రపంచ స్థాయి గిన్నీస్ రికార్డ్ని సొంతం చేసుకోవడం ఇక్కడే ఉంది కదా. చాలా చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం, చాలా అమోఘం నీ ప్రతిభా పాఠం, అవునే కదా. ఈ కూచిపూడి నృత్యం నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నా యూకేజీ నుంచి 5 years అవుతుంది నేర్చుకుంటాను. అంటే ఈ కూచిపూడి నృత్యానికి నేర్చుకోవడానికి కారణం ఏంటి? ఏదన్నా స్ఫూర్తి ఉందా? నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. అయితే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే నువ్వు చూద్దాం, యూ కెన్ లెర్న్ అన్నారు. అయితే యూకేజీ లో జాయిన్ అయ్యా. 5 years అవుతుంది నేర్చుకుంటా. అంటే ఫస్ట్ నువ్వు ఏమన్నా డాన్స్ ప్రోగ్రామ్స్ టీవీలో చూడడం కానీ, స్టేజ్ లో అంటే మన ఖమ్మం పట్టణంలోని స్టేజ్ లో చూడడం కానీ ఏమన్నా జరిగిందా? అయితే టీవీలో చూస్తాను. ఓకే, ఎవరు నృత్యం చూసావు? లైక్ చాలా మంది చేస్తారు కదా, లైవ్ వస్తుంది కదా, వాళ్ళ నృత్యం చూస్తాను. ఓకే, అప్పటి నుంచి నువ్వు నృత్యం నేర్చుకోవాలనే అభిలాష బాగా ఎక్కువైంది. ఇంట్రెస్ట్. మీ నాన్నగారు పేరేమిటి, మీ అమ్మగారి పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు? మా నాన్నగారి పేరు మళ్ళీ అడుగుతాను. మా నాన్నగారి పేరు ఎస్ సరీన్ రెడ్డి, మా మదర్ పేరు ఎస్ రత్న. అయితే వాళ్ళిద్దరు డాక్టర్స్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, మమతా హాస్పిటల్ ఖమ్మంలో చేస్తున్నారు. ఓకే, గుడ్. అంటే నువ్వు ఈ నృత్యం నేను నేర్చుకుంటాను అమ్మా, నేను నేర్చుకుంటాను నాన్నగారు అని చెప్పగానే వాళ్ళు ఎలా స్పందించారు? ఏం కాదు, ఓకే నేను జాయిన్ చేస్తాను అనేసి. ఫస్ట్ నీ పూర్తి పేరు మా ప్రేక్షకులకు చెప్పు. ఎస్ జైని రుచిక లక్ష్మి. వెరీ గుడ్. పేరు కూడా వెరైటీగా ఉంది. నీ నృత్యం అభిలాష అంటే చాలామంది పిల్లలు అది కొన్నానా, ఇది కొన్నానా, టెడ్డీ బేర్ కొన్నానా అంటారు కదా. అలా కాకుండా నువ్వు నేను నాట్యం నేర్చుకుంటా అన్నావు చూడు, చాలా గొప్ప ప్రశంసదగ్గ విషయం, అది చాలా అభినందించదగ్గ విషయం అన్నమాట. సో అలా నేర్చుకున్న తర్వాత ఏ గురువు గారి దగ్గర నువ్వు నేర్చుకున్నావు? ఫస్ట్ శ్రీ కోట్ల లక్ష్మీనారాయణ గారు మా గురువు గారు, ఖమ్మం నగరానికి చెందిన ఖమ్మం. వారు ఎప్పటి నుంచి నీకు నేర్పడం జరిగింది? యూకేజీ నుంచి నేర్పడం జరిగింది. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇక్కడ న్యూరా స్ప్రింగ్స్ హై స్కూల్. ఓకే, ఇప్పుడు 7th క్లాస్ అను? ఇప్పుడు 7th క్లాస్. ఓకే. మధ్యలో కూచిపూడి కళా వైభవం పేరుతో హైదరాబాదులో ఒక నృత్య కళా సదస్సు కానీ కార్యక్రమం కానీ జరిగింది కదా, వరల్డ్ రికార్డు కోసం. ఆ కార్యక్రమ విశేషాల గురించి చెప్పు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి 7,500 మెంబర్స్ చేశారు. అంటే ఒకే నృత్య రూపంలో 7,500 మంది చేశారు. వావ్. అయితే 7,500 మెంబర్స్ లో నేను ఒక పార్ట్, అంటే నేను ఒక పార్టిసిపెంట్. ఓకే, మొత్తం కూడా 7,500 మంది బాలికలేనమ్మా, బాలురు కూడా ఉన్నారా? అంటే గర్ల్స్ బాయ్స్ ఉన్నారు. అందరూ కూచిపూడి నృత్యమే. కూచిపూడి. ఓకే, నీతో పాటు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? అంటే 7,500 మంది పేరు చెప్పద్దు, మన కార్యక్రమం సరిపోదు కాబట్టి. నీతో పాటు అంటే నీ ఫ్రెండ్స్ కానీ, నీ కొలీగ్ కానీ ఎవరైనా చేశారా? మా డాన్స్ అకాడమీ నుంచి 9 మెంబర్స్ చేశారు. మొత్తం 9 మంది. అంటే మన ఖమ్మం నగరానికి చెందిన వారైన వారు. వారందరికీ కూడా కోట్ల లక్ష్మీనారాయణ గారైనా గురువు గారు. వారి దగ్గర ఏమేమి నేర్చుకున్నాం అంటే, మనం కళా ప్రదర్శన చేయడం ఒక ఎత్తును, గురువు గారి దగ్గర మెళకువలు నేర్చుకోవడం ఒక ఎత్తు ఉంటుంది కదా. వారి దగ్గర నుంచి ఏం గ్రాస్ప్ చేసాను? అంటే ఇప్పుడు మనం జాయిన్ అవ్వగానే ఏమి పాఠాలు చెప్పారు. ఫస్ట్ స్టెప్స్, తర్వాత జతులు, తర్వాత ఐటమ్స్, లాస్ట్ కి సాంగ్స్ చెప్తారు. అయితే ఒక 7, 8, 9 years తీసుకుంటారు అయిపోవాలి. సో గచ్చిబౌలిలో ఎప్పుడు జరిగిందమ్మా అది ప్రోగ్రామ్?
24 డిసెంబర్. డిసెంబర్. ఈ 2023 24 డిసెంబర్. అక్కడ జరగని ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ నుంచి వచ్చారు ప్రతినిధులు, అంటే డెలిగేట్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూడగానే ఏమన్నారు? వాళ్ళ స్పందన ఏంటి? వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ దట్? వాళ్ళు వచ్చారు, స్పీచ్ ఇచ్చేసారు, కూర్చున్నారు, మమ్మల్ని ప్రదర్శించమన్నారు. అయితే 2 times చేయాలి, చేసాము. దాంట్లో 2 times మళ్ళీ ఒకసారి ఒకసారి 7,500 మంది చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేయమన్నారా? ఓకే. చేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి? తర్వాత వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. లాస్ట్ టైం 5,000 మెంబర్స్ చేశారు, ఈ టైం 7,500 మెంబర్స్ చేశారు. మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. గుడ్. అప్పుడు వాళ్ళు చెప్పగానే మీ ఫీలింగ్స్ ఎట్లా, అంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే చిన్న కార్యక్రమంలో మనం ఏదైనా పోటీలో ఫస్ట్ ప్రైజ్ సాధించామని ఓ అంటాం కదా, అలాంటిది గిన్నిస్ బుక్ రికార్డ్స్ అంటే ఎంత జోష్గా మీరు రియాక్షన్ ఇచ్చారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూపర్ కదా. అది ఎన్ని వేల డాలర్లు ఇచ్చినా దొరకంది కదా స్పందన, అవునా కదా? ఎంతమంది చాలా మంది వచ్చారు అక్కడ చూడడానికి కూడా? చాలా మంది వచ్చారు. ఓకే. అందరూ కూడా రియాక్షన్ బాగా జోష్గా ఫీల్ అయ్యి అంటారా? మీ గురువు గారి స్పందన ఏమిటి? ఎందుకంటే శిష్యుడు తనకంటే ఎక్కువ స్థాయిలో ప్రస్థానాలు అందుకుంటే చాలా సంతోషిస్తారు కదా గురువులు. మీ గురువు గారు చాలా సంతోషించారు, కంగ్రాట్స్ చెప్పారు. వెరీ గుడ్. మరి ఈ సందర్భంలో గురువు గారిని కూడా మనం ఇంటర్వ్యూ చేద్దామా? ఆయన కూడా పలకరిద్దామా? ఓకే. ఇప్పుడు జయని నేర్చుకున్న గురువు గారు ఉన్నారు. జయని ఎక్కడైతే కూచిపూడి నృత్యం చేసుకుందో, అక్కడ నృత్యం నేర్చుకుందో, వారి గురువు గారిని కూడా ఈ కార్యక్రమానికి పిలుద్దాం. లెట్స్ వెయిట్. తజం తరి తజం జం తరి తజం తరి తజం జం తరి తక్కిన నగ తకుందరి కిట తక తక్కిన నగ తకుందరి కిట తక కడి కుడిడి కుడిడికి కురే కుకు తకుంద కుకుంద కుకుందరి కిన మచ్చరమున మరి అంబుదిలో 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 జొచ్చి ఉన్న సోమగు అంబుది జొచ్చి ఉన్న సోమగు దృంచి విచ్చల విడి వేదముల జున విచ్చల విడి వేదముల జున ఇచ్చితివో మత్స్యావతారా. కూచిపూడి నృత్యంలో వరల్డ్ రికార్డు సాధించిన జయని గురువు గారైనటువంటి కోట్ల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మరి గురువుని మించిన శిష్యుల్ని తయారు చేసినందుకు వారిని ముందుగా అభినందిస్తూ వారి గురించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాభినందనాలు. ఎందుకంటే మీరు ప్రపంచ రికార్డులు తయారు చేసే సాధించేటటువంటి శిష్యులు తయారు చేసినందుకు మీకు కళాభివందనాలు. సార్, మీ గురించి, మీ నేపథ్యం గురించి చెప్పండి. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు పశుమతి శ్రీనివాస్ గారు, కూచిపూడి గ్రామం అండి. సర్టిఫికేట్ కోర్సు ఆయన గారి దగ్గర చేశాను. అసలు మీకు ఈ నాట్యం నేర్చుకోవాలని అభిలాష ఏ విధంగా వచ్చింది? నాట్యం అనేటువంటిది మా ఫ్యామిలీలో లేదండి యాక్చువల్గా. అంటే మా అమ్మగారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా గురువు గారు నాట్యం నేర్పిస్తుంటే అక్కడికి వెళ్ళి చూసేదట. ఇక నేను ఒక విధంగా అభిమన్యుడి పోలిక. ఓహో, అంటే అభిమన్యుడు యుద్ధ విద్య నేర్చుకుంటే నాట్య విద్య నేర్చుకున్నారు. అయితే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు నేర్పించే అంత స్తోమత లేకుండా అవి నేను చదువుకునే సమయంలో నేను కూడా ఏ మాస్టర్ అయితే నాట్యం నేర్పిస్తుంటే మా అమ్మగారు వెళ్ళి చూసేవారు, అదే మాస్టర్ డాన్స్ నేర్పిస్తుంటే నేను వెళ్ళి చూసేవాడిని, ట్యూషన్కి వెళ్తూ వస్తూ పోతూ. ఇదంతా ఎక్కడ సార్? విజయవాడ. ఇక తర్వాత ఒకసారి మా గురువు గారు చూసి, అరే అబ్బాయి ఇట్రా అని చెప్పేసి పిలిచారు. ప్రేమగా పిలిచి చూసుకునేవారు. మాస్టర్ గారు అంటే, ఏంటి నాట్యం మీద నీకు ఉత్సుకత ఉన్నదా అని చెప్పాను. అవునండి ఉందండి అని చెప్పేసి అన్నాను. సరే రా నాన్న నేను నేర్పిస్తానని చెప్పేసాను. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి అని. పర్వాలేదు నాన్న, నాట్య విద్యని అంత తొందరగా ఎవరికి రాదు, ఇది పంచమ వేదం, పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల వచ్చేటువంటిది, నేను నేర్పిస్తాను నీకు అని చెప్పేసి మా గురువుగారు తీసుకుని వెళ్ళి కూచిపూడి గ్రామంలో ఆయన దగ్గర ఉంచుకొని
యూనివర్సిటీలో ఒక రూమ్ ఇచ్చి నాకు యూనివర్సిటీలో నాట్యం నేర్పించి సర్టిఫికేట్ కోర్స్ నేర్పించారు. సర్టిఫికేట్లో ప్రాధాన్యత సంపాదించాను. ఆ తర్వాత గురువు గారి పేరు ఏదన్నా? పశుమతి శ్రీనివాస్ గారు. ఓకే. ఆ తర్వాత డిప్లొమా వేదాంతం రాధేశ్యామ్ గారి దగ్గర చేసి, వారు కూచిపూడి గ్రామమే. పశుమతి ప్లస్ వేదాంతం వీరు పూర్వం నుంచి ఉన్నటువంటి వారు అన్నమాట. వేదాంతం మన చిన్న సత్యం గారు, వారి దగ్గర విద్యను అభ్యసించిన సమకాలికులు వేదాంతం రాధేశ్యామ్ గారు, పశుమతి శ్రీనివాస్. అలాగా నాట్యము నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఖమ్మం వచ్చాను. మా స్వస్థలం ఖమ్మం. స్వస్థలానికి వచ్చి శ్రీ శృతిలయ సంగీత నృత్య కళానికేతన్ అనేటువంటిది స్థాపించాను. ఏ సంవత్సరం? 1996 నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. అప్పుడు స్థాపించాను. అప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ని విద్యార్థుల్ని తయారు చేశాను. ప్రపంచ రికార్డు, వరల్డ్ రికార్డులో హానర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్, సిలికానాంధ్ర వాళ్ళు కూడా ఒక 4 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు పెట్టారు ప్రోగ్రామ్. అక్కడ కూడా పార్టిసిపేట్ చేయించాను పిల్లల్ని. వాళ్ళు ఒక వృద్ధికి వచ్చారు. నా విద్యార్థులు ఇప్పుడు విద్యని బోధిస్తున్నారు, నాట్యాన్ని. మన యొక్క సాంప్రదాయ గుగ్గురు అయిపోయారు. సరే, ఇప్పుడు 2023లో డిసెంబర్లో జరిగిన ఈ కూచిపూడి కళా వైభవం అనే పేరుతోటి ఒక గిన్నిస్ బుక్ రికార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు కదా సార్? దాని గురించి చెప్పండి. అసలు దానికి పార్టిసిపేట్ ఎలా అయ్యారు మీ శిష్యులు? ఆ కార్యక్రమం వివరాలు చెప్పండి. పశుమతి లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి మువ్వ గ్రామం. ఆయన గారు అప్పుడు నాట్యాన్ని పూర్వకాలంలో రాజులు దీన్ని ఎలా ఆదరించారు అని చెప్పేసి ఉంటుంది. దాని గురించి ఆయన యొక్క ఒక శబ్దాన్ని రచించారు. దాన్నే తులజ శబ్దము లేదా జనుత శబ్దము అని అంటారు. దీంట్లో ఏంటంటే నాట్యాన్ని వివరిస్తూ, నాట్య కళని వివరిస్తూ, ప్లస్ రాజులు ఈ యొక్క నాట్యాన్ని ఎంత ప్రోత్సహించారనేటువంటిది దాని యొక్క అర్థం. ఈ భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకి ఆయన పశుమతి శ్రీనివాసరావు గారి కుమారు ఆయన అప్రోచ్ అయితే ఈ యొక్క నాట్యానికి ఎంత అభివృద్ధి చెందడానికి రాజులు చాలా కృషి చేశారు. కాబట్టి ఈ యొక్క విద్యని మన ఈ యొక్క ఏదైతే పశుమతి లక్ష్మీనారాయణ గారు రచించిన ఈ యొక్క తులజ శబ్దం ఉందో ఇది గిన్నిస్ రికార్డుకి మేము ప్రిఫర్ చేస్తామండి అని చెప్పేసి అన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారి యొక్క కుమారులు కూడా ఆ స్టేజ్ మీద విద్యార్థులు కింద చేస్తుంటే రన్నింగ్ ట్రాక్ మీద నిల్చోబెడతారు. వాళ్ళు చేస్తుంటే ఆ గురువులు కూడా, మాకు నేర్పించిన గురువులు కూడా ఆ యొక్క స్టేజ్ మీద చేశారు. అదొక విశేషమైనటువంటిది. మా గురువులు వేదాంతం రాధేశ్యామ్ గారు ఇప్పుడు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాలు అయినా కూడా చిన్న బాలగోపాలుడు చేసినట్టుగా నా యొక్క విద్యార్థులతో పాటు తను కూడా నృత్యాన్ని ఆస్వాదించారు. గుగ్గురు అయినా కానీ విద్యార్థిగా కూడా ఇంకా చురుకుగా పాల్గొనేలా చేశారు. అలాగా గిన్నిస్ సంస్థ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒకసారి చేశారు పిల్లలు. చేసిన తర్వాత మళ్ళీ చూడాలని చెప్పేసి ఆ యొక్క గిన్నిస్ రికార్డు అధినేత వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మళ్ళీ ఒకసారి చేయించారు. పిల్లలు మంచిగా చేశారు. ఏ ఒక్కరు కూడా ఎటువంటి చిన్న మిస్టేక్ లేకుండా చాలా అద్భుతంగా నవరసాలను పండిస్తూ నాట్యాన్ని చేశారు. దానికి వాళ్ళు గిన్నిస్ రికార్డుని సాధించారని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ యొక్క గచ్చిబౌలి స్టేడియం మారు మోగింది చప్పట్లతో. మీ మాటల్లోనే తెలుస్తుంది అక్కడ ఎంత దద్దరిల్లిందో ఆ సభ. ఇంకోటి ఏంటంటే నా విద్యార్థులు అక్కడ గిన్నిస్ రికార్డు సంపాదించారు అనేసరికి వాళ్ళు చిన్న పిల్లలు, ఎప్పుడు యూకేజీ కాడి నుంచి నేర్చుకున్నటువంటి ఈ అమ్మాయి శిష్యులు ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. అంతకుముందు రికార్డు అయిన సిలికానాంధ్ర వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది కూడా, వాళ్ళు గురు స్థాయిలో ఉన్నారు. అయితే ఈ చిన్న పిల్లలు, నా ముందర చూసిన పిల్లలు గిన్నిస్ రికార్డు సాధించారు అనేసరికి నాకు ఆ రోమాలు కూడా అలాగా ఈ యొక్క గిన్నిస్ రికార్డు సాధించినందుకు నా విద్యార్థిని మనసా వాచ దీవిస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా ఈ విద్యార్థి ఇలాగే
అభినందనీయమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్రస్థానం ఇప్పుడే ఈ మొదటి అడుగు 100 అడుగులకి 1000 అడుగులకి నాంది పలకాలి. ఇప్పుడు ఏంటంటే అండి, గురువుగా నేనున్నాను, కానీ నేను గురువు స్టేజ్ ఎక్కే స్థాయి దాటిపోయింది. నా యొక్క ప్రతిభని నా యొక్క విద్యార్థుల్లో చూసుకుంటున్నాను. అదొక చాలా సంతోషమైనటువంటి విషయం. ఎక్కడో చదివాను, గురువు అనేవాడు సూర్యుడిలా ఉంటాడు, తన కిరణాలనే శిష్యుల్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటాడని, చైతన్యం ఆ విధంగా తెస్తాడు అని చెప్పేసి, వెలుగులు తెస్తాడు అని చెప్పేసి. మీరు ఇలాగే ఎన్నో, ఇది చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఇప్పుడు ఇదేనండి భరత్ ఆర్ట్స్ అకాడమీ వారి కూచిపూడి కళా వైభవం, ఇదే కదా సార్ వారి ఇచ్చింది? ఓకే, కూచిపూడి కళా వైభవం పేరుతోటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అని రాశారు. చూడండి, ఇప్పుడు మన సుమన్ టీవీ ఈ ప్రత్యేకమైన కదంబం కార్యక్రమంలో భాగంగా ఈ గురువు గారి ద్వారా మరోసారి జైనికి శిష్యురాలకి అందజేసే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఇవ్వండి సార్ ఒకసారి మీ చేతులతోటి. సూపర్ సార్. ఈ విధంగా అంటే గురువు ఎప్పుడు సంతోషిస్తాడంటే, శిష్యులు తనకంటే ఎక్కువ స్థాయికి, ఎక్కువ ప్రస్థానానికి ఎదిగినప్పుడు, ఆ శిఖరాలను అధిరోహించినప్పుడే ఎక్కువ గురువు గారు చాలా ప్రస్ఫుటంగా వెలుగొందుతాడు అనేది ఒక ప్రతీతి. ఆ విధంగా మీరు ప్రపంచ స్థాయి రికార్డులు తయారు చేసే శిష్యుల్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం సార్. ఈ విధంగా మీరు ఈ ప్రపంచ రికార్డుతో పాటు మరిన్ని రికార్డులు మీరు సాధించాలని, ఇలాంటి కళా వైభవాల్ని మన ఖమ్మం నగరానికి మరింతగా తీసుకొస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరోసారి మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తాం. జైని, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నువ్వు ఇలాగా చదువుతో పాటు ఇలాగా కళా వైభవాలతో కూడా మీరు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని నేను బ్లెస్ చేస్తున్నాను. నీకు చదువులు ఎలా వస్తుంటాయి? మార్క్స్ బాగా వస్తాయి. ఏ ర్యాంక్స్ వస్తుంటావు? 5. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏ విధంగా నిన్ను రెస్పాన్స్ చేశారు? ఈ విధంగా మీకు గిన్నిస్ రికార్డ్ రావడంతో ఏమన్నారు మీ బెస్ట్ ఫ్రెండ్స్? ఒక ఫ్రెండ్ అయి ఉండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాట్స్ అని చెప్పి. మీ స్కూల్ యాజమాన్యం, న్యూ ఇయర్ అనా? ఏ స్కూల్? న్యూ ఇయర్. ఆ స్కూల్ యాజమాన్యం కానీ మీ టీచర్లు కానీ ఏమన్నారు? కంగ్రాట్స్ చేయండి, నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఇంకా ఎదగాలి అని చెప్పారు. నిజమేనండి, నేను చూసినప్పుడు చాలా సైలెంట్గా ఉంది, కానీ ఎప్పుడైతే ఆ పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోయిందో నిజంగా దాన్ని ఏమంటారు, శివానుగ్రహం చేత శివనాట్యం చేసినట్టుగా బాగా చేసావు. వెరీ గుడ్. మీ అమ్మగారు మీ నాన్నగారు ఏమన్నారు నీ పెర్ఫార్మెన్స్ చూసి? నువ్వు గిన్నిస్ రికార్డు సాధించావు కదా, ఏ విధంగా ఫీల్ అయ్యారు వాళ్ళు? హ్యాపీగా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మీ నాన్నగారు ఏమన్నారు? కంగ్రాట్స్, నువ్వు చాలా బాగా చేసావు, ఇంకా చేయాలి, ఇంకా ఎదగాలి. ఓకే, మరి నువ్వు మన నగరానికి, మన ఖమ్మం నగరానికి, మీ ఇంటికి, ముఖ్యంగా ఇది అపార్ట్మెంట్స్ కదా, ఈ అపార్ట్మెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చావు కదా, మరి మీ నాన్నగారి దగ్గర ఏమన్నా అప్లికేషన్ పెట్టావు? నాకు అది కావాలి నాన్న, ఇది కావాలి నాన్న అని పెట్టావు అప్లికేషన్? నాన్నగారి దగ్గర కానీ అమ్మగారి దగ్గర కానీ ఏం కొనివ్వలేదా? వాళ్ళే నీ గురించి తెలుసుకుని కొనిచ్చారు ఏమన్నా స్పెషల్ గిఫ్ట్? ఏం కొనివ్వలేదా? నువ్వు అడగలే? ఓ గుడ్ గర్ల్ అనమాట అయితే. వెరీ గుడ్. ఇటు చదువులోను, ఇటు కళా ప్రదర్శనలోను, ముఖ్యంగా కూచిపూడి నృత్యంలోను ఎంతో ఎత్తుకు ఎదుగుతూ, అటు గురువు గారికి, ఇటు అమ్మా నాన్నగారులకి, అదేవిధంగా స్కూల్కి, ఈ ప్రాంతానికి, ముఖ్యంగా మన ఖమ్మం నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న జైని మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, ఇలాగే నీ కళా ప్రదర్శనలు వెలుగొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ గురుగారు. మరోసారి మరొక కార్యక్రమంతో, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.